అండి, ఎలా ఉన్నారు? బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు అనుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అంటే మెటల్ ఇయర్ రింగ్స్ అన్ని చూపిద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇందులో గోల్డ్ షేడ్లో ఉండేవి ఏది లేవు, ఓన్లీ బ్లాక్ మెటల్ అలాంటివి అనమాట మోస్ట్లీ చూపించి, లేదంటే మెటల్వి. నా ఇయర్ రింగ్స్ అన్నీ 3 బాక్సెస్లో ఉన్నాయి. ఆక్సిడైజ్ మాత్రం పర్టికులర్గా ఈ దాంట్లో ఉందన్నమాట, ఇందులో పెట్టుకుంటాను. చూడండి, ఇలా అన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశాను. మీకు లింక్ కావాలంటే ఇస్తాను. ఇందులో పార్టీషన్స్ మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్కి పెద్ద స్పేస్, చిన్న వాటికి చిన్నది. మీకు కనిపిస్తుందో అలా అనమాట. క్లియర్గా ఏదైతే ఎక్కడుందో మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని వచ్చేసి పాతవి ఇందులో పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను రీసెంట్గా మొత్తం డీక్లటర్ చేశాను అనమాట. ఏదైతే నేను వాడట్లేదు అవన్నీ తీసేశాను, బట్ మిగతా కొన్ని ఇందులో ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. మెయిన్గా నేను వాడేవి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అలాంటివి జుమ్కాసే పెట్టాను అనమాట. ఉంటుంది చూడండి, అన్ని సెక్షన్స్ వైజ్ పెట్టిగా ఉంది కదా. ఇందులో ఒక్కొక్కటి చూపిస్తాను. మళ్ళీ ఈ బాక్స్ చాలా తక్కువ రేంజ్లో వచ్చిందండి. 150, 130, 160 సంథింగ్ వచ్చింది. ఇలా మధ్యలో సెక్షన్స్ ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. మనం దాంతో డివైడ్ చేసుకోవచ్చు. నేను చాలా వరకు చిన్నవి పెట్టలేదు, పెద్దవి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ స్పేసెస్లో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పడతాయి. ఫస్ట్ నేను అంటే ర్యాండమ్గా చూపిస్తాను, చిన్నది పెద్దది అని కాదు. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో నేను పెట్టుకున్నవి. ఇవన్నీ ఓవర్ ది టైం కలెక్ట్ చేశానండి. ఒకటేసారి కలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ కావు ఇవి, ఓవర్ ది టైం కలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్. ఇది నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా నుమాయిష్లో తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇది నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. ఇవి పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది. దీని మ్యాచింగ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ రింగ్ అనమాట నేను, బట్ ఇవి అనమాట ఇయర్ రింగ్స్. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే ఇలా స్టోన్ వచ్చి బ్లాక్ మెటల్ అనమాట. వెనకాల కూడా చాలా మంచి సేఫ్గా ఉంటుంది. అంత హెవీ కాదు, కొద్దిగా వెయిట్ ఉంటుంది. కింద ఇలా జుమ్కా వచ్చింది, ప్లస్ పర్ల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. బాగా నచ్చింది. ఇది నాకు ప్రైస్ గుర్తులేదు. లాస్ట్ ఇయర్ వీడియో ఒకవేళ నేను ఫిలిం చేసి ఉంటే నేను చెప్తాను, బట్ ఐ థింక్ అరౌండ్ 300, 600, 800 కోట్ చేశారు. సమ్ 400కి ఏమో ఇచ్చినట్టున్నారు. మరి నేను మొత్తం ఓవరాల్ ఒకే షాప్లో తీసుకున్నాను, సో ఓవరాల్గా బార్గెన్ చేశాను. ఇదే సేమ్ నేను ఆన్లైన్లో చాలా రోజులు చూస్తున్నాను, కానీ అన్ని 500, 700, 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇందులోనే నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది సీ గ్రీన్, సీ బ్లూ అనొచ్చు ఇయర్ రింగ్స్. నాకైతే ఇవి కలర్ చాలా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా మంచిగా కుర్తాస్కి, సారీస్కి, డ్రెస్సెస్కి కూడా సూట్ అవుతుంది. వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు, లాంగ్ కుర్తా అలా ఉంటే. కానీ చూడండి సేమ్ డిజైన్ అనమాట. ఈ బ్లాక్ లాంటిది సేమ్ డిజైన్, కాకపోతే ఇది కలర్ డిఫరెన్స్ అనమాట, అంతే. చాలా బాగుంటుంది పెట్టుకుంటే మ్యాచింగ్తో. దీనికైతే మ్యాచ్ అవ్వట్లేదు, ఇది చికెన్ కర్రీ కదా, బట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ భలే ఉంది కదండి. ఇది నా సెకండ్ అమ్మ. ఇది కూడా సేమ్ కాస్ట్ పడింది. ఇది అండి నాకు కొన్ని గుర్తున్నవి అయితే చెప్తాను, కొన్ని పాతవి అయితే నాకు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయి ఉంటుంది. ఇదైతే నేను రీసెంట్గా గోవాలో తీసుకున్నాను అనుకుంటా. గోవా హాల్లో ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్, గోవాలోనే తీసుకున్నాను. మీరు నా గోవా హాల్ చూడకపోతే నేను లింక్ చేస్తాను, ఐ బటన్లో చూడండి, అండ్ ఆల్సో కింద కూడా పెడతాను. బట్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట. ఇలా టర్క్వైజీ పీచ్ షేడ్లో ఉండి కింద పర్ల్స్ ఉన్నాయి. నాకు ఈ కాంబినేషన్లో బాగా నచ్చుతుందండి ఎందుకు అంటే, డార్క్ కాకుండా ఇది డార్క్, మరీ డార్క్ కాదు, మరీ లైట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇవి చూడండి ఎంత బాగుందో. నేను ప్రతి ఇయర్ డీక్లటర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఎక్కువ యూజ్ చేయని ఇయర్ రింగ్స్ ఉంటే మా అక్క వాళ్ళ పిల్లలకు నచ్చితే వాళ్ళకి ఇచ్చేస్తాను, లేదంటే తెలిసిన వాళ్ళకి ఎక్కడికి ఇచ్చేస్తాను, లేదంటే డీక్లటర్ చేసేస్తాను అనమాట. సో వచ్చేసి నేను ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నుమాయిష్ ఎగ్జిబిషన్లో. ఇది నాకు తెలిసి 50 రూపీసో 80 రూపీసో పడింది. ఇది చైన్ కలిపి నేను 160 ఇచ్చాను అనుకుంటా. ఇలా ఉంటుందండి. ఇది ఇలా జుమ్కా టైప్లో ఉంటుంది. నాకు ఇలాంటి సూట్ అవుతుందో లేదో, బట్ ఎప్పుడో ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట. వచ్చి నాకు ఈ ఇయర్ రింగ్ అనమాట, ఇది బాగా నచ్చింది. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇదిగోండి ఇలా, ఇది వైన్ కలర్ అనమాట, లైట్ వైన్ కలర్, డార్క్ కలర్ కాదు. ఇదైతే చాలా బాగుంటుందండి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా పైన ఇలా లీఫ్ టైప్లో వచ్చి పైన ఒక పర్ల్ ఉంటుందన్నమాట. తర్వాత కింద బుట్ట వచ్చి సైడ్లో చూడండి ఎలా వస్తుందో, ఇలా అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అందులో పెట్టుకున్నాను. భలే ఉంటుంది యాక్చువల్గా కూడా. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్, అంతకుముందు ఎగ్జిబిషన్లో తీసుకున్నాను.
నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్ అండి. నేను చాలా శారీస్కి డ్రెస్సెస్కి వేసుకున్నాను. శారీస్కి అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర ఒక గ్రే కలర్ శారీ ఉంటుంది అనమాట. ఇది బ్లూ కలర్ యాక్చువల్గా, కొంచెం బ్లూ విత్ గ్రే మిక్స్ అనమాట. ఇలా జుమ్కా టైప్లో వస్తుంది. చాలా బాగుంటుంది. శారీస్ మీదకి, కుర్తాస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది. దేనికైనా వేసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్కి వేసుకోలేము, ఎందుకంటే ఇది కొంచెం ఇండియన్ ట్రెడిషన్ టైప్లో ఉంటుంది కదా. నాకు తెలిసి ఇది ఎగ్జిబిషన్లోనూ ఎక్కడో తీసుకున్నానండి, ఏదో ఎగ్జిబిషన్లో అనుకుంటా తీసుకుంది. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఇలా నెమలి వస్తుందన్నమాట. ఇలా చూడండి, ఇలా నెమలి వచ్చి, ఇలా సైడ్లో నెమలి వచ్చి, పైన మెరూన్ కలర్ స్టోన్, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి, కింద చిన్న జుమ్కా ఉంటుందన్నమాట. చాలా డెలికేట్ అండ్ నైస్ వర్క్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇవి మన ఇండియన్ చందేరి కానీ, సిల్క్ డ్రెస్సెస్ కానీ, శారీస్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను యాక్చువల్గా ఒక్కసారి 2 సార్లు వేసుకున్నాను తీసుకున్నప్పటి నుంచి. బట్ బాగుంటుంది, శారీస్కి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. వర్క్మెన్షిప్ చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్, కొద్దిగా వెయిట్, మరీ ఎక్కువ కాదు, లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు దీన్ని అండి. ఇది నాకు చాలా ఇష్టము. ఇది కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది. నేను ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో కూడా ఇలాంటివి తీసుకున్నాను, కొంచెం చిన్నది. ఇది చిన్న జుమ్కాస్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి జుమ్కాస్. చాలా బాగుంటుంది. ఇవి ఈజీగా మనం అంటే చాలా వాటికి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి, కుర్తాస్కి, శారీస్కి, దేనికైనా బాగుంటుంది. జుమ్కాస్ ఎవరికైనా సూట్ అవుతుందండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. కింద పర్ల్స్ ఉండి, నాకు ఇలా ఆక్సిడైజ్లో కింద పర్ల్స్ వస్తే చాలా ఇష్టం అనమాట. సో ఇలాంటివి డిఫరెంట్ సైజెస్లో ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. బట్ ఇది అనమాట నెక్స్ట్ ఇయర్ రింగ్. ఇది చాలా ఓల్డ్ ఇయర్ రింగ్ అని నాకు తెలిసి ఇది 50 రూపీస్కో తీసుకొని ఉంటాను అనమాట. ఇవి కూడా మళ్ళీ పర్ల్స్ ఉన్నాయి. దీనికి కూడా స్టోన్ ఉంటుంది. ఇది ఇది ఏం స్టోనో నాకు గుర్తులేదు, లాస్ట్ ఇయర్ చెప్పింది తను నుంచి. ఇదనమాట. ఇలా ఇవైతే నేను చికెన్ కర్రీ కుర్తాస్కి చాలాసార్లు రఫ్ అండ్ టఫ్గా వాడాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. కొంచెం వెనకాల ఇలా బెండ్ అయినట్టు అనిపిస్తుంటుంది, బట్ అప్పుడప్పుడు మనం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది, మనం పెట్టుకునే బాక్సెస్ బట్టి. ఇదిగోండి ఇలా ఉండి కింద ఇలా వస్తుంది. ఇది బ్లాక్, ఇది యాష్ కలర్, యాష్ ప్లస్ బ్లూ మిక్స్ అనమాట. ఇలా క్యూట్గా ఉంటుంది. 2 కలర్స్ తీసుకున్నట్టున్నాను. దీనికి కూడా కింద పర్ల్స్ చిన్న వస్తాయి అన్నమాట. ఇదిగోండి బాగుంది కదా. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట. ఇట్ పింక్ కలర్ సేమ్ ఇది. ఇదిగోండి ఇలా ఉంటుంది, సేమ్ అనమాట, కలర్ డిఫరెంట్ అంతే. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ పేర్ అండి. ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది నేను డ్రెస్సెస్కి చాలా వేసుకున్నాను, చుడిదార్స్కి, కుర్తాస్కి. రఫ్ అండ్ టఫ్గా వాడేసాను, వెనకాల కొంచెం బెండ్ అయింది. ఇదిగోండి ఇలా ఉంటుంది. పైన పికాక్స్ ఉంది, మధ్యలో బ్లాక్ స్టోన్స్ ఉంది, కింద పర్ల్స్ అనమాట. మోస్ట్లీ నా కలెక్షన్లో మీరు చూస్తే పర్ల్స్ కింద ఈ హ్యాంగింగ్స్ ఏదో ఉంటుంది, లైట్ హ్యాంగింగ్స్ అనమాట. నాకు హెవీ హ్యాంగింగ్స్ కూడా బరువు అనిపిస్తాయి, లైట్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరీ హెవీ కాదు, మరీ లైట్ వెయిట్ కాదు అన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను ఏదో షాప్లో కొన్నానండి, ఎగ్జిబిషన్లో అయితే కాదు, ఏదో షాప్లో తీసుకున్నట్టున్నాను, ఆన్లైన్లో తీసుకున్నట్టున్నా, మరి నాకు గుర్తులేదు. ఒకవేళ ఆన్లైన్ లింక్స్ నాకు దొరికితే పెడతాను. బట్ ఇదిగోండి, ఇది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా పికాక్సే, కానీ ఇలా మధ్యలో ఇలా సైడ్స్లో వచ్చి, మధ్యలో చూడండి ఇలా స్టోన్స్ వస్తాయి గ్రీన్, కింద వచ్చి పెద్ద పర్ల్ ఒకటి, సైడ్లో చిన్న పర్ల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఇదిగోండి. ఇప్పుడు నేను వేరే వేసుకున్న వాటి క్లియర్ కనిపించట్లేదు, బట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా. ఇవి స్కర్ట్స్కి, కుర్తాస్కి, డ్రెస్సెస్కి, శారీస్కి కూడా చాలా బాగుంటుంది ఇలాంటిది అనమాట. ఎనీ దానికండి మీరు పేర్ చేసేదాన్ని బట్టి, దీనికంటూ ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని ఏమి ఉండదు, మనం ఎలా రెడీ అవుతే అలా ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది సిల్వర్ టైప్ అన్నారు, కానీ సిల్వర్ కాదు, మేబీ సిల్వర్ డూప్ అనుకోండి అట్లా. ఇది అనమాట. ఇలా ఇలా లైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఇందులో. చూడండి కింద పర్ల్స్ ఉంటాయి. ఏంటో అండి, అన్ని పర్ల్స్ ఉన్నవే తీసుకున్నాను నేను, నాకు అలాంటివే నచ్చుతున్నాయి. ఇదిగోండి ఇలా. ఇది కూడా చాలా బాగుంటుంది కుర్తాస్కి అలాంటి వాటికి. ఇది వర్క్మెన్షిప్ కూడా బాగుంది యాక్చువల్గా. ఇది మంచిగా ఉంటుంది అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అండి. ఇది హ్యాంగింగ్స్ టైప్లో 200 ఎంతో పడ్డట్టుంది. ఇది నేను ఒకసారి వేసుకున్నా అంతే. ఇందులో మధ్యలో మీనాకార్ అంటే పిచ్ వైట్ టైప్లో ఇలా వర్క్ వచ్చి, మళ్ళీ ఇందులో కూడా పర్ల్స్ ఉన్నాయి చూడండి. పైన ఇలా స్టోన్స్ వచ్చి, మధ్యలో బ్లూ కలర్ వచ్చి వర్క్ ఉందన్నమాట. ఇది నేను ఎక్కువ వేసుకోలేదండి, ఇదైతే నేను ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కరెక్ట్ డ్రెస్సెస్కి, కుర్తాస్కి బాగుంటుంది. లాంగ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది, వేసుకోవచ్చు అనమాట.
దీని తర్వాతది నేను ఇది ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ నుమాయిష్ ఎగ్జిబిషన్లోనే. ఇది కూడా పికాక్స్ ఉండి కింద ఇలా పర్ల్స్ వస్తుంది చూడండి, బాగుంటుంది. ఇదైతే చాలా భలే ఉంటుంది. ఇదిగోండి ఇలా పికాక్స్ అండి. స్టోన్ చూడండి ఇంకా షైన్ అవుతుంది. నేను వాడి 1 ఇయర్ అవుతుంది, షైనింగ్ అయితే పోలేదు. నేను ఎప్పుడు యూజ్ చేసినా కూడా మళ్ళీ వచ్చి తీసి పెట్టేస్తాను, వాటర్ పడేటట్టు అయితే యూజ్ చేయను. జాగ్రత్తగా ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేసి ఉండింది, బట్ రీసెంట్గా నేను ఇందులో పెట్టుకున్నాను కాబట్టి ఇందులో కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ సేల్ చేసేదాన్ని ఆన్లైన్లో, అప్పుడు కలెక్షన్ అనమాట. ఇది చాలా ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయి ఉంటుందండి. ఇలా పికాక్ ఉండి కింద ఒక బుట్ట వచ్చి ఇలా పర్ల్స్ ఉంటాయి. ఇదనమాట. ఇది చాలా రోజులైంది, అక్కడ నాకు గుర్తులేదు, నేను హోల్సేల్లో తీసుకున్నాను కదా. కింద ఇలా పర్ల్స్ కాదు, కింద ఇలా మెటల్వే బాల్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా. ఇది కూడా బాగుంటుంది. ఇది ఇక్కడ చాలా ఈజీగా దొరికేస్తుందండి. ఇది ఇంకొకటి అనమాట. ఇదిగోండి, ఇది మళ్ళీ పర్ల్సే ఉంటాయి, కింద బుట్టాస్ ఇలా వచ్చి చిన్న పర్ల్స్ వస్తాయి, రౌండ్ది అనమాట. ఇదైతే ఇది చాలా బాగుంటుంది ఫ్రాక్స్కి కానీ, కుర్తాస్కి కానీ, డ్రెస్సెస్కి, సారీస్కి. నేను చాలా సార్లు వాడి ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఎక్కువ హెవీ ఉండదు, లైట్ వెయిటే. మంచిగా ఒక 6-7 అవర్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. నేనైతే ఆఫీస్కి చాలాసార్లు వేసుకున్నాను. ఒక 9 అవర్స్ 10 అవర్స్ ఈజీగా ఉంటుంది అనమాట, వితౌట్ ఎనీ పెయిన్ ఉంటుంది. గోవాకి వెళ్ళాను కదా లాస్ట్ ఇయర్, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఒక షాప్లో, యాంటీక్ షాప్లో తీసుకున్నాను. నాకు తెలియకుండానే అన్ని పర్ల్స్ ఉన్నాయండి. నేను అదే అనుకుంటున్నా, ఇన్ని పర్ల్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఆక్సిడైజ్ జ్యువెలరీలో పర్ల్స్ ఇన్ని ఉన్నాయి నా దగ్గర అనేది తెలియదు. ఇప్పుడు వీడియో చేస్తుంటే తెలుస్తుంది. ఇదిగోండి, పైన టర్కోయిజీ బ్లూ వచ్చి మధ్యలో ఒక ఎలిఫెంట్ లాగా వచ్చి కింద పర్ల్స్ ఉంటాయి అనమాట. ఇది నేను వేసుకోలేదు ఇంతవరకు అయితే. చాలా బాగుంటుంది, క్యూట్గా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది నాకు గుర్తులేదు, నా గోవా హాల్ లింక్ చేస్తాను. గోవా హాల్ అయితే క్లియర్గా నేను ప్రైజెస్ పెట్టాను అనుకుంటాను. వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ ఇయర్ రింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇది అనమాట. నేను ఇది ఎక్కడ కొన్నానో గుర్తులేదండి, బట్ నాకు బాగా ఇష్టం. సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్. మంచిగా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి, బాగుంటుంది అనమాట వేసుకుంటే. ఇండియన్ ఎథనిక్ వేర్ మీదకి చాలా బాగుంటుంది. ఇది సౌండ్ కూడా వస్తుంది. ఈ గోవాలో తీసుకున్నాను, మరి ఎక్కడ తీసుకున్నానండి, 50 రూపీస్ అని ఉంటుంది, 30 to 50 రూపీస్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్. కింద జుమ్కా, పైన ఇలా హోల్ అనమాట, మిర్రర్ కాదు ఇది. ఇలా ఇవి సింపుల్, చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అండి, ఎప్పుడైనా నార్మల్ తీసుకోవడానికి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి నాకు తెలిసి నేను జర్మనీలో తీసుకున్నాను. జర్మనీకి వెళ్ళినప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ కొన్నాను అనమాట, అక్కడ తీసుకున్నాను. ఇది నేను చాలా ఇయర్స్ అయింది, కానీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ అయితే ఇప్పటికి కూడా అలాగే ఉంది, ఏం పోలేదు. షైన్ కానీ స్టోన్స్ కానీ చాలా బాగుంది. చాలా ఇయర్స్ ముందు ఇయర్ రింగ్స్ అనమాట ఇది నేను అప్పుడు జర్మనీలో కొన్ని ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి, అక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, అక్కడ తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇది నాకు తెలిసి అలీబాబా వెబ్సైట్లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను నాకు గుర్తులేదు. ఇది నాకు తెలిసి మేబీ 100-150 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నాను కుర్తాస్కి, బాగుంటుంది. ఇది కింద ఇలా యాష్ కలర్ ఫ్యాబ్రిక్ క్లాత్తో వచ్చి మధ్యలో ఇలా ఆక్సిడైజ్ బ్లాక్ కలర్ గోల్డెన్ కలర్లో ఉండి కింద స్టోన్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా ఇయర్స్ ముందుదనమాట. అలాగే నా దగ్గర ఇయర్ రింగ్స్ చాలా ఇయర్స్ ముందు కూడా ఉన్నాయండి, అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇయర్ రింగ్ అయితే ఇలా ఉంటుందండి, మొత్తం బ్లూ కలర్ మిక్స్లో వచ్చి ఇలా వస్తుందన్నమాట. ఇది కూడా బాగుంటుంది వేసుకోవడం. నేను చాలా ఈజీ లైట్ వెయిట్ అనమాట, ఇది మంచిగా ఉంటుంది. నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తు రావట్లేదండి, ఇది నాకు గుర్తు వస్తే చెప్తాను. బట్ ఇదిగోండి ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఎగ్జిబిషన్స్లోనే తీసుకున్నాను ఇలాంటివి, లేదంటే నేను ఏఎంబీలో కానీ ఎక్కడైనా శిల్పారామంలో తీసుకొని ఉంటానేమో, మరి నాకు గుర్తులేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది, పింక్ కలర్ అనమాట. ఇందులో చూడండి ఇలా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఇలా ఫ్లవర్లో ఉండి లైట్ పింక్ కలర్ అనమాట. ఇది ఇలా బాగుంటుంది, ఇవైతే అసలు వేసుకోవడానికి బాగుంటుంది ఇయర్ రింగ్స్. అది ఇయర్ రింగ్ అసలు చాలా ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది నాకు తెలిసి నేను జర్మనీలో తీసుకున్నట్టున్నాను. ఇది కూడా చాలా ఇయర్స్ ఓల్డ్ది ఇయర్ రింగ్ అనమాట. ఇది నేను చాలా క్రేజీగా వేశాను, నాకు గుర్తులేదు మరి జర్మనీలోనో ఇండియాలోనో తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది, బ్లాక్ మెటల్తో వచ్చి సైడ్లో ఇలా పూసలు వస్తాయి. ఇలా ఉంటుంది ఇయర్ రింగ్, బాగుంటుంది. ఇదైతే పర్ల్స్ లాంటిది, చికెన్ కర్రీ కానీ ఏదైనా డిఫరెంట్ వర్క్ లాంటిది ఉంటుంది కదా, వాటికి వేసుకుంటే సింపుల్గా చాలా క్యూట్ ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, ఇదిగోండి బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అనమాట.
ఇది బ్లూయిష్ గ్రేష్ టైప్లో ఉంటుంది, యాష్ టైప్లో ఉంటుంది అన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి, చిన్నగానే ఉంటుంది. వేటికైనా కుర్తాస్కి వేసుకున్నాను నేనైతే బాగానే ఉంటుంది. శారీస్కి అయితే అది సూట్ కాలేదు నేను వేసుకుంటే. టైప్ అన్నారు కానీ సిల్వర్ కాదు. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్ అయితే, ఇలా ఉంటుంది అన్నమాట. హ్యాంగింగ్సే ఇలా స్టోన్స్ వచ్చి వర్క్ ఉంటుంది, కింద పింక్లో వచ్చి ఇలా వర్క్ వస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంటుంది, ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్ అనమాట ఇది కూడా. తీసుకున్నట్టున్నాను. ఇలా పీచ్ వచ్చి కింద ఇలా బుట్టలాగా ఉల్టా వస్తుంది అనమాట, కింద ఇలా ఉంటుంది. ఇది పీచ్ కలర్. మళ్ళీ నాకు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట, లైట్ పీచ్ కలర్ ఇలాంటి కలర్స్. సో ఇది నాకు గుర్తులేదు, 100 150 ఉంటుంది కాస్ట్ నాకు తెలిసి అయితే. దీని తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చి నేను గోవాలో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట, ఇలా ఉంటుంది. ఇది ఇంకా నేను వేసుకోలేదు, ఎప్పుడైనా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట, చూపిస్తాను. ఇదిగోండి మధ్యలో టర్కాయిస్ స్టోన్ టైప్ ఇలా ఉంటుంది అనమాట ఇయర్ రింగ్. వచ్చేసి నేను ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది బాగుంటుంది చూడండి, ఇట్లా ఉండి కింద పర్ల్సే వస్తుంది, మధ్యలో బ్లూ. నాకు పర్ల్స్ ఇయర్ రింగ్ ఆక్సిడైజ్ కాంబినేషన్ నచ్చుతుంది అనుకుంటే అది పక్కా అర్థమైపోయింది, అది నా చాయిస్ అనమాట. నేను తెలియకుండా ఇన్ని రోజులు అలాగే సెలెక్ట్ చేశాను. ఇదిగోండి ఇయర్ రింగ్ ఇలా ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. వేసుకుంటే మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఇలా బాక్స్లో ఇయర్ రింగ్స్ అన్నీ నేను మీకు చూపించాను. మెటల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది నేను ఎక్కడ తీసుకున్నా గుర్తులేదు, కానీ ఇది 100 రూపీస్ అనుకుంటా. ఎగ్జిబిషన్లోనే తీసుకుంటే 100 రూపీస్ అనమాట. ఎప్పుడైనా యూనిక్గా డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటే ఇది మామూలు క్వాలిటీ అండి, వెనకాల ఇలా ఉంటుంది. కాకపోతే బాగుంటుంది, లైట్ వెయిట్. ఇది జుమ్కాస్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా వేసుకోలేదు నేను, ప్యాక్లోనే ఉంది. ఇలా బ్లాక్ అండ్ వైట్ మిర్రర్స్ వచ్చి బ్లాక్ కలర్ పెయింట్ ఉంటుంది అనమాట, బ్లాక్లోనే రెడ్ కలర్ అనమాట. ఇది కూడా నేను వేసుకోలేదు ఇంతవరకు. బాగుంటుంది, ఏదైనా లైట్ వెయిట్, ఏదైనా డిఫరెంట్ బ్లాక్ కలర్ ప్యూర్ ప్లెయిన్ బ్లాక్ కుర్తా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. జీన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక ఇయర్ రింగ్ ఈ రీసెంట్ ఎగ్జిబిషన్లో ఇయర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది నాకు తెలిసి 50 రూపీస్ అనుకుంటా. బాగుంది, ఇది కూడా పీచ్ ఉండి ఉంటుంది. దాని తర్వాత వచ్చి కొన్ని మెటల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నేను కుక్కట్పల్లిలో తీసుకున్నాను, స్ట్రీట్ షాపింగ్లో. ఇది నాకు తెలిసి 150 ఉంటుంది, పింక్ కలర్ అనమాట. ఇది కూడా నేను వేసుకున్నాను 2-3 సార్లు, బాగుంటుంది. అలాంటిదే ఇది కూడా నేను కుక్కట్పల్లిలోనే తీసుకున్నాను, చూపిస్తాను. ఇదైతే నా ఫేవరెట్ అనమాట, నేను చాలాసార్లు వేసుకున్నాను. శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి. పీచ్లో ఉంటుంది, ఇలా పర్ల్స్ ఉండి కింద ఇలా వస్తుంది అనమాట మొత్తం. ఇది లోపలికి వెళ్ళిపోయాయి కానీ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కూడా 150 100 200 అనుకుంటా, ఇది నాకు తెలిసి అయితే. 2-3 టైమ్స్ వేసుకున్నాను. ఇది పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట, బ్లూ కలర్ ఉంటుంది. నా దగ్గర డ్రెస్ ఉంది, దానికోసం తీసుకున్నాను మెయిన్గా ఇది, ఆ డ్రెస్కి. ఇదిగోండి ఇలా బాగుంది కదా, ఇలా ఉంటుంది. మ్యాచింగ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా మంచి ఇండియన్ వేర్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టమైన ఇయర్ రింగ్, క్వాలిటీ కూడా బాగుంది. ఇది కూడా నేను కుక్కట్పల్లిలో తీసుకున్నాను, కొంచెం కాస్ట్లీ, నాకు తెలిసి 250 300 ఉంటుంది అప్పుడు. ఇదిగోండి ఈ కలర్, అదే ఇందాక చూపించింది దీనిది అదే అనమాట. డ్రెస్ మ్యాచింగ్కి తీసుకున్నాను, ఏదైనా ఎట్లయినా వేసుకోవచ్చు అని. ఇది కొద్దిగా హెవీ ఉంటుంది, బాగుంటుంది మాత్రం. శారీస్కి, చుడిదార్స్కి చాలా బాగుంటుంది. ప్లెయిన్ కుర్తాస్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా గ్రీన్ వచ్చి మీనాకారి వర్క్ ఉండి చుట్టూ స్టోన్స్ మిర్రర్స్ లాగా వచ్చి ఆ చుట్టూ పర్ల్స్ వచ్చిందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే. ఇది అనమాట, ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్ అయితే. ఒకటేమో ఈ పింక్ కలర్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది గోల్డెన్లో, మెటల్ ఇయర్ రింగ్. ఇది గోల్డెన్లో వచ్చి ఇలా ఉంటుంది అనమాట. కింద మొత్తం గుత్త పూసలా వచ్చి మధ్యలో ఒక పూస వస్తుంది, బీడ్ వస్తుంది. ఇదిగోండి, ఇది మ్యాచింగ్ వాటికి వేసుకుంటేనే బాగుంటుందండి. చాలా ఇష్టం, చాలా ఇయర్స్ అయింది. లైట్గా కలర్ పోతుంది కానీ నా ఫేవరెట్ అనమాట. చాలాసార్లు నేను వేసుకున్నాను ఇది, చాలా డ్రెస్సెస్కి పేరప్ చేశాను. అన్నిటికన్నా నాకు ఇది చాలా ఇష్టం అనమాట. చాన్బాల్ ఇయర్ రింగ్స్ ఇవి భలే ఉంటాయి, క్వాలిటీ అయితే పోలే. మధ్యలో అలా బ్లాక్ షేడ్ వస్తుంది, బట్ బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే ఇయర్ రింగ్, అసలు భలే ఉంది. నేను మళ్ళీ అందులోనే తీసుకున్నాను, ఆన్లైన్లో చెప్పాను కదా పాష్ మార్క్ అని ఇండియాలో ఉన్నప్పుడు. ఇది వచ్చేసి నాకు గుర్తుంది, నేను చాలా బార్గెన్ చేశాను కానీ నాకు చాలా తక్కువ రాలేదు. లాస్ట్ ఇంకా వెబ్సైట్ క్లోజ్ చేస్తున్నారంటే అప్పుడు ఆ సెల్లర్ వచ్చి తగ్గించారు. నేను ఇప్పటివరకు అయితే వేసుకోలేదు, నాకు చాలా నచ్చి తీసుకున్నాను కానీ వేసుకోలేదు. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటుంది, హెవీ అనమాట. ఇంత పెద్ద ఇయర్ రింగ్ నా దగ్గర ఉంది. ఇది ఫస్ట్, ఇది వచ్చేసి పింక్ అనమాట, రాణి పింక్ కలర్. ఇది డార్క్. ఇలాంటిది ఇంక కొంచెం మంచి, ఇది ఫస్ట్ కాపీ అనుకుంటా. ఇలాంటిది చాలా వెండిలో, సిల్వర్లో, ఇంకా చాలా దాంట్లో వస్తున్నాయి.
బట్ ఇదిగోండి, ఇది యాక్చువల్గా గాగ్రాస్కి స్కర్ట్స్కి ప్లెయిన్ స్కర్ట్స్కి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది వేసుకుంటే. ఈ బాక్స్లో ఇయర్ రింగ్స్ కూడా చూసేసాం కదా, ఇంకా కొన్ని ఈ బాక్స్లో ఉన్నాయి, ఎక్కువ లేవన్నమాట. ఇందులో కొన్ని డిఫరెంట్ ఇయర్ రింగ్స్ మెటల్వే పెట్టాను. ఇది నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో తీసుకున్నట్టున్నాను. ఇది 50 రూపీస్ ఎంతో పడి ఉంటుంది. నేనైతే ఇదిగోండి, ఇది చాలా లైట్ వెయిట్, మిర్రర్స్ ఉండి కింద ఇలా బేసిక్ డ్రాప్స్ ఉంటాయి. ఇలా ఇది కూడా బాగుంటుంది వేసుకుంటే, కరెక్ట్ డ్రెస్కి పేరప్ చేయాలండి, బాగుంటుంది. ఇలా బ్లాక్లో ఉంది, చాలా లైట్ వెయిట్. ఎప్పుడైనా హెవీగా వేసుకోలేము అనుకున్నప్పుడు నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఉంటుంది ఇయర్ రింగ్ అయితే. ఇది చాలాసార్లు వేసుకున్నాను, ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్ అనమాట, వన్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్లో. ఇందులో పైన ఇలా పికాక్ వచ్చి చూడండి, నెమలి వచ్చి కింద ఇలా పింకిష్ వైన్ కలర్ వచ్చి మళ్ళీ కింద ఇలా ఎలిఫెంట్ రంగ్స్ లాగా వస్తాయి, కింద పర్ల్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా. ఇది కూడా మంచి క్వాలిటీ ఇయర్ రింగ్ అండి. నా ఇయర్ రింగ్స్ అనేవి మెటల్వి కాదు, ఆక్సిడైజ్ కాదు, బట్ ఇంకెందులో ఇంక్లూడ్ చేయాలో అర్థం కాలేదు. ఇందులో ఇది అనమాట. ఇది 100 రూపీస్, 90 రూపీస్కి వచ్చింది. 120 ఎంతో చెప్పారు. ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది లైట్ వెయిట్ అనమాట, ఇలా స్టిక్ అయి వస్తుంది. వచ్చి ఇదనమాట, ఈ హార్ట్ ఇయర్ రింగ్స్. ఇది కూడా 90 రూపీస్ పడింది. నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. నేను గోవా హాల్లో కూడా చూపించాను. ఇది ఇలా వస్తుందన్నమాట, షెల్ ఇయర్ రింగ్స్. ఇది కూడా కొంచెం 80 రూపీస్ 100 రూపీస్ లోపలే అండి షెల్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇలా పర్ల్స్ వచ్చి షెల్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి కూడా బాగుంది చూడ. నేను వేసుకున్నాను కూడా అక్కడే, నాకు చాలా నచ్చింది అనమాట. చాలా లైట్ వెయిట్ అండి, క్వాలిటీ కూడా బాగుంది. ఇది నాకు ప్రైస్ గుర్తులేదు, గోవాలో తీసుకున్నాను కదా. ఇది మొత్తం ఇలా బీడ్స్ లాగా స్టిక్ చేశారు దీనికి. ఇదన్నమాట ఇయర్ రింగ్. ఇది నాకు 200 పడ్డట్టుంది, 100 రూపీస్ పడింది అనుకుంటా, నాకు గుర్తుండి. ఇది కూడా చాలా బాగుంటుంది కొన్ని ఇయర్ రింగ్స్లో. ఇది ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది 100 రూపీస్ పడింది. కొన్ని చైన్స్ తీసుకున్నాను కదా ఎగ్జిబిషన్లో, హాల్ చూడకపోతే చూడండి, దానికి మ్యాచ్ అవుతుందని ఈ 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది 150. ఏదైనా మ్యాచ్ అవ్వచ్చు. నాకు పర్ల్స్ ఉంటేనే కొంచెం సాటిస్ఫైడ్ ఉండే, అందుకని ఇది తీసుకున్నాను. అది కూడా నచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది పికాక్ వచ్చి కింద అన్ని పికాక్ బుట్టలు ఉంటాయి అనమాట. ఇంకా 100 రూపీస్. బాగుంది యాక్చువల్గా అయితే, చాలా బాగుంది ఇది వేసుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, లేయర్డ్ ఇయర్ రింగ్స్. ఇంత లేయర్డ్ పెద్దది నా దగ్గర లేదు, బట్ చాంద్బాలీసే పెద్దది ఈసారి తీసుకున్నాను. కొన్ని చికెన్ కర్రీ, కాశ్మీరీ డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, వాటికి ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్ అంతే పడింది, నాకు గుర్తుంది. దీని తర్వాత వచ్చేసి చిన్న బుట్ట, ఇందాక చెప్పాను కదా నన్ను ఒక బుట్ట ఇయర్ రింగ్స్ తీసుకున్నా అని, సేమ్ అనమాట. ఇది 50 రూపీస్ పడింది. స్మాల్ ఇయర్ రింగ్స్ అనమాట, 50 రూపీస్ అలా తీసుకున్నాను. ఇంకా ఇవి చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో పెట్టుకున్నాను ఈ బాక్స్లో చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ. ఇవి వచ్చేసి ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. నాకు తెలిసి ఇది 100 రూపీస్కి ఇచ్చుంటారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్కి. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్. చొకొట్టిచ్చి ఇది మీనాకారి వర్క్ ఉందన్నమాట. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టున్నాను ఎగ్జిబిషన్లో. నెక్స్ట్ వచ్చి ఇదనమాట, ఇది కూడా మీనాకారి దాని మీద. ఇదిగోండి కింద పర్ల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది రెడ్ కలర్. ఇది కూడా చాలా క్యూట్గా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం డిఫరెంట్, బాగుంటుంది. అవి అండి నా ఇయర్ రింగ్ కలెక్షన్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్ కలెక్షన్. నేను ఇంకా నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇవి ఓన్లీ ఆక్సిడైజ్డ్ మెటల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కాకుండా 1 గ్రామ్ గోల్డ్లా కనిపించేవి, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. అవి నేను సపరేట్ వీడియోలో చేస్తాను. అలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అయిపోతుందండి షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్.